అరే లుచ్చా బలుమూరి, అరే ఫాల్తుగా తీన్మార్ మల్లన్న, ఎక్కడ పోయిర్రా మీరంతా? ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు ఈ ఏమంటే ఇందిరా పార్క్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తే ఏ మూలన అనుకుర్రా బిడ్డలు మీరంతా? ఆ రోజు గత ప్రభుత్వంలో విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వానికి రావడానికి కారణమైనటువంటి ఈ లుచ్చా బలుమూరి గాడు, ఈ ఫాల్తు గాడు, ఈ తిరుమల మల్లన్న గారు ఈరోజు విద్యార్థుల పక్షాన పోరాడే తత్వం ఎక్కడ పోయింది? విద్యార్థులను ఈరోజు గాలికి ఇడిచిపెట్టినట్టు దొంగన కొడుకులు ఎక్కడ పోయారని మేము ఈరోజు విద్యార్థుల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టి ఇదే ఆర్టీసీ రాష్ట్రంలో రెచ్చగొట్టి ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి ఈ ఇద్దరు నా కొడుకులు వీడికి రావాలని లేని పక్షంలో ఈ కొడుకులు ఎక్కడున్నా కానీ మేము అడ్డుకొని తీరుతాం. ఈరోజు ఈ పదవి ఆ కొడుకులకు ఎమ్మెల్సీ పదవి రానికి కారణం ఈరోజు ఈ విద్యార్థి లోకం. అట్లాంటి ఈ కొడుకులు ఎక్కడ పోయారు? ఈరోజు నీటి మీద మాట్లాడుతున్నటువంటి ఈ బలుమూరి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, డిఎస్సి సంబంధించినటువంటి ఈ నోట్స్లు ఎక్కడ పోయినాయని మీరు ఎందుకు మాట్లాడలేదని మేము ఈరోజు అడుగుతున్నాం. మీరు మాట్లాడాలి, వెంటనే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 1:2 ఆస్పిరెంట్ని గురుకులాలో 9210 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కానీ 9210 పోస్టులని కంప్లీట్గా భర్తీ చేయకుండా 3000 పోస్టులని బ్యాక్లాగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను రేవంత్ రెడ్డి సార్ గారిని ఒకటే కోరుతున్నాను, 2 లక్షల ఉద్యోగాల అంశం మీద మీరు ఆల్రెడీ మొన్న సీఎం రేవంత్ రెడ్డిని ముట్టడించారు. ఏం చెప్పారు? అధికారులను కలిసారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులతోటి బందోబస్తులని ఏర్పాటు చేసి అసలు కనీసం కలవలేని పరిస్థితి ఈరోజు జరుగుతుంది. ఎవరు మమ్మల్ని అసలు మా పరిస్థితి వినిపించుకునే పరిస్థితి కూడా లేదు సార్. గొప్పగా చెప్పుకుంది 30,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము అన్ని భర్తీ చేసినామని చెప్తున్న ప్రభుత్వం, మీరేమో జీతాలు లేక భర్తీ సరిగా కాలేదని మీరు చెప్తున్నారు. 3,000 ఉద్యోగాలు ఇస్తున్నా అని పేరుకు మాత్రమే 3,000 ఉద్యోగాలు, కానీ అందులో 30,000 ఉద్యోగాలు అని అన్నారు. కానీ ఆ 30,000లో 3,000 ఉద్యోగాలు గురుకులాయే బ్యాక్లాగ్ చేయడం జరిగింది. అందులో ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అవి కూడా అవన్నీ బ్యాక్లాగ్ చేశారు. అసలు పేరుకే 9,000 ఉద్యోగాలు, దాంట్లో 9,200లలో 3,000 బ్యాక్లాగ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసుకోవాలని చూస్తుంది అని మాకు అనిపిస్తుంది. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కానీ ఖచ్చితంగా కంప్లీట్గా 9,210 పోస్టులని నింపగలరని నేను కోరుకుంటా ఉన్నాను. హలో, నమస్తే అండి. మేమందరం ఇక్కడ ధర్నా చౌక్లో స్ట్రైక్ చేస్తున్నాము. 1:100 ప్రిలిమ్స్లో సెలెక్షన్ చేసి మెయిన్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పోస్టులు పెంచాలని చెప్పేసి, డిఎస్సిలో కూడా పోస్టులు పెంచాలి. జియో నెంబర్ 46 కోసం ప్రతి గవర్నమెంట్ జాబ్కి ప్రతి సమస్య ప్రతి స్టూడెంట్ వచ్చి ఇక్కడ గవర్నమెంట్ గురించి ఫైట్ చేస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నాము, కానీ ఎవరు మాకు సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పించట్లేదు. సో చాలా ట్రై చేస్తున్నాము. సో లాస్ట్కి ధర్నా చౌక్ కాడికి వచ్చినాము. ఈరోజు ఇది ఫస్ట్ మీటింగ్ ధర్నా చౌక్లో అగేన్స్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇది ఫస్ట్ మీటింగ్. సో గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, అట్లనే చేసి మా విద్యార్థుల విన్నపం వినాలి. మా విద్యార్థులను సాల్వ్ చేస్తే మేము అందరం ఉద్యోగాలు చేసుకొని ఉద్యోగాలు కొట్టుకొని ప్రశాంతంగా ఉంటాం. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్లో కూడా బయటికి అంటే ఉద్యమం మధ్యలో వచ్చి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ ఉన్నాయి. ఎట్లా చూస్తున్నారు అన్న? వాళ్ళు ఓవర్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది అన్న. ఎవరో ప్రతి ఒక్కరు ఒక స్వార్థం కోసమే వస్తారు. సో వాళ్ళ స్వార్థం వాళ్ళు తీసుకుంటే తప్పు లేదన్న, కానీ పక్కన వాళ్ళ స్వార్థాన్ని కూడా వాళ్ళు కాదంటేనే తప్పు అనిపిస్తుంది నాకు. నీ అవకాశం ఏందో నువ్వు చూసుకో, కానీ పక్కన నీకు నువ్వు కాదు, నువ్వు పక్క జరగడం తప్పు. సో వాళ్ళ స్వార్థం కోసం వస్తే మంచి తప్పేం లేదన్న, అందరూ గ్యాదర్ అయినాము. బట్ మా సమస్య అనేది ప్రభుత్వానికి పోవాలి. నా డిమాండ్ అదే, సమస్య అనేది ప్రభుత్వం గెలవాలి, సైడ్ లైన్ కావద్దు అనేది మా డిమాండ్. అంతే. ప్రభుత్వం చేసేదనైతే నమ్మకం అయితే ఉందన్న. మేమేమనుకుంటున్నాం అంటే, ఇన్ని రోజులు మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి మాకు సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్న. అపాయింట్మెంట్ దొరికితే అయిపోతుందని అనుకుంటున్నాము. సో మినిస్టర్ల దగ్గర తిరిగాం, అందరి దగ్గర కానీ అపాయింట్మెంట్ దొరకట్లేదు. సో అక్కడ దాకా వెళ్ళనియట్లేదు అన్న. ఈ గ్రౌండ్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ బల్మూర్ వెంకట్ కానీ, రియాజ్ కానీ, కోదండరామ్ కానీ వీళ్ళందరినీ కలిసిరా? బల్మూర్ వెంకట్ అన్న కలిసామన్నా. అన్ననేమో సీఎంకి చెప్పినాం ఏమని అన్నారు. మళ్ళీ రియాజ్ ఏమో మాతో రాజకీయాలు చేస్తున్నారన్న. రియాజ్ అయితే మమ్మల్ని మోసం చేసినాడు. కోదండరామ్ సార్ దగ్గర కూడా పోయినాం. కోదండరామ్స్ కూడా అవుతుందో కాదమ్మా మేము హామీ వెళ్ళామని అంటున్నారు. ఇంతకుముందు హామీ ఇచ్చినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో హామీ ఇవ్వట్లేదు. సో మేము బిలీవ్ చేసేది ఒకటే, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈ మెసేజ్ అనేది పోవట్లేదు. అందుకే ఇదంతా బాధ. అక్కడికి వెళ్ళి అతను కాదు అవుతుందని అంటే అతను డిసైడ్ చేయాల్సింది. వీళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళట్లేదు ఈ విషయాన్ని, ఇక్కడనే క్లోజ్ చేస్తున్నారు. మీరు చేసేదంతా సీఎం కనబడతలేదా? మరి కనబడట్లేదని అనుకుంటున్నాం అన్న. వీళ్ళు గ్రౌండ్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళది ఉంటుందో వాళ్ళు అక్కడ దాకా చేరినట్టు. ఎందుకంటే లాస్ట్ టైం ఈ నోటిఫికేషన్లు పట్టుకుంటే ప్రభుత్వాలు మారినాయి. ఎట్లయినా సరే మనం దీన్ని క్లోజ్ చేద్దామని ఆలోచిస్తున్నారు అన్న వాళ్ళు. క్లియర్ కట్గా మాకు ఇదే అర్థమైంది. అందుకనే మాకు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు, మా మెసేజ్ సార్ వెళ్ళట్లేదు, ఆయన కూడా ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మాకేం తెలియట్లేదు అన్న. ఇది అది అయ్యేది, కానీ నమ్మకం మాత్రం ఉంది మాకు అవుతుందని. సో సీఎం సార్ స్పందించాలని కోరుకుంటున్నాము. గ్రూప్ 1:100, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు అన్నింటికి పెంచాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్.